తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయినటువంటి గాలి మూవీ, దీన్ని దర్శకత్వం వహించినటువంటి రంగస్థల నటులు, సీనియర్ దర్శకులు మరి ఎంతో కష్టపడి హైదరాబాద్ నగరంలో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చక్కగా రిలీజ్ చేసి మరి తెలుగు ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను. దీంట్లో నేను ముఖ్యంగా హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసి నిజంగా హీరోకి గాలి పట్టినప్పుడు నా బాధ ఎలా ఉంటుంది, దానికి అమ్మవారు ఏ విధంగా నాకు న్యాయం చేశారు అనేది మీరు ఈ చిత్రాన్ని చూసి మీ యొక్క రిజల్ట్స్ని అందజేసి మా టీంను కొత్త వాళ్ళమైనా అందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మా దర్శకుల వారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ గాలి చిత్రం నిర్మాణంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. చిత్ర దర్శకులు రాము గారు వారి సహకారంతో ఈ నిర్మాణంలో ముందుకెళ్ళడం జరిగింది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారు. రాము గారు దర్శకత్వం బాగుంది కాబట్టి ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాట్స్ చెప్పుకోవాలి మా డైరెక్టర్ సార్కి. ఆయన ఎందుకు చెప్తున్నానంటే తను ఎంత కష్టపడ్డారు. ఇది అతను మొదటిగా బయటికి తీసుకొచ్చిన సినిమా. ఎన్ని నిర్మాణంలో ఉన్నా కూడా ఈ సినిమాని బయటికి తీసుకురాగలిగారు. మొదటి సినిమాని సక్సెస్ చేసినందుకు ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నాను. మేమంతా కొత్త వాళ్ళమేనండి, మాకు ఎటువంటి అనుభవం కూడా లేదు. అలాంటి వారు మా మీద ఒక నమ్మకం పెట్టుకుని ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది ప్రతిదీ తను గురువులా మాకు నేర్పిస్తూ మమ్మల్ని అందరినీ నటింపజేసేలా ఆయన ముందుండి నడిపించారు. మా శాయశక్తిలో మేము దీన్ని గెలిపించడానికి ప్రయత్నించాము. ఈ సినిమాని సక్సెస్ చేసి మమ్మల్ని అందరినీ, కొత్త వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ మమ్మల్ని గెలిపించాలని, మమ్మల్ని అభిమానించాలని, గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ గాలి అనే సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ని అద్భుతంగా మలిచారు. తప్పకుండా అందరూ చూడవలసిన సినిమా ఇది. కొత్తవారైనా ఒక కథాబలం అనేది ఒక దాని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తీశారు. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉండాలి, బండారు యొక్క గొప్పతనం ఏంటి, దాని వల్ల ఉపయోగాలేంటి, మన శక్తి స్వరూపమైన అమ్మవారు ఎలా హెల్ప్ అయి ఉంటారు, మనకు రక్షగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనేది కొంత ఈ చిత్రం ద్వారా తెలపాలనుకున్నారు. ఇంత పెద్ద సిటీలో, ఇంత పెద్ద థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇదంతా కూడా మా డైరెక్టర్ రాము గారి కష్టమే ఈ ఫలితాన్ని ఇచ్చింది. మమ్మల్ని అందరినీ గెలిపించారు. ఎన్ని థియేటర్లలో ఇచ్చారు, కొత్త సినిమాలు తొందరగా రావు, థియేటర్లు దొరకవన్నారు. కానీ మా రాము గారు తన ప్రయత్నంతో ఎన్ని థియేటర్లో, దాదాపు 40 నుంచి 50 థియేటర్స్ అనేవి దీంట్లో ఈ సినిమాలు ఆడాయి. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాలో బలం ఉంది. తను చెప్పాలనుకున్న మెసేజ్ని చెప్పారు. అందుకు మేమంతా పాత్రులమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని రాము గారు ఎన్ని కష్టాలు పడ్డారో ఇక్కడ దాకా తీసుకురావడానికి మాకందరికీ తెలుసు. థియేటర్ దాకా వచ్చిన ఈ సినిమాని ఆదరిస్తారని, మమ్మల్ని అందరినీ గెలిపిస్తారని, తద్వారా మా రాము గారికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. రాము గారికి నా కృతజ్ఞతలండి. ఆయన ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారు అన్నది మా అందరికీ తెలిసిన విషయమే. ఇంకా రోజారాణి గారు అయితే చాలా బాగా చేశారండి. తొలి పరిచయం అయినా అసలు ఆమె థియేటర్ చేయకుండా ఒక కెమెరా ముందు నుంచొని యాక్టింగ్ చేయాలన్నది అది చిన్న విషయం కాదు. తను అంత బాగా చేశారంటే మాత్రం చాలా గొప్ప విషయం అండి. ఇంకా అంజలి, సౌమ్య, చిన్ని వీళ్ళందరూ చాలా బాగా చేశారండి. నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు రాము గారి వైఫ్ క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు ఇచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఇంకా చాలా
గొప్ప పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 సంవత్సరాలుగా రంగస్థల నటుడిగా నన్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు ముందుగా శిరస వంచి పాదాభివందనం చేసుకుంటూ నా మొట్టమొదటి సినిమా గాలి చేశానండి. దాన్ని ప్రేక్షకులు ఆదరించి నన్ను ముందుకు నడిపించవలసిందిగా ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి శిరస వంచి పాదాభివందనం చేసుకుంటూ నాకు సపోర్ట్ ఇచ్చిన లక్ష్మీనారాయణ గారు, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన వారికి, అద్భుతంగా నటించిన రోజారాణి గారికి, అలాగే హీరోలు రామ్ ప్రసాద్ గురజాడ, శ్రీకాంత్, చిన్ని, అంజలి మరియు బలగం సినిమాలో నటించిన వీణ గారు దీంట్లో ఉండడం, మాకు అన్నిటికన్నా ముఖ్యం ఈ సినిమాకి మేకప్ అందించిన సురభి శేష్ కుమార్ గారు, వారికి సన్మానం చేస్తాం ఈ వారంలో, ఘన సన్మానం. దీనికి మేకప్ అంతా వారు అందించారు. మరొక అద్భుతంగా చేసిన కలిపాత్ర సుబ్బారెడ్డి గారు, బివి సుబ్బారెడ్డి బనగానపల్లి, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి కళాకారుడిగా సినిమా దాకా వచ్చినందుకు, ఆ సినిమా దాకా నన్ను అన్నం పెట్టి నడిపించిన నా ప్రేక్షక దేవుళ్లకు శిరస వంచి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సినిమా నా చిరకాల మిత్రుడు టి రాము గారు దర్శకత్వం వహించడం, నటీనటులు కూడా చక్కగా నటించారు. అందులో దుర్గమ్మగా చాలా బాగా చేసింది ఆమె. తర్వాత మీ పేరమ్మా చంద్రకళ చాలా న్యాచురల్గా చేసిండ్రు. విచిత్రం ఏంటంటే రాము గారి సాహసం అందరినీ కొత్త వారిని పెట్టి నటింపజేయడం చాలా సాహసంతో కూడుకున్నది. నిర్మాతలు కూడా చక్కటి ఈ సహకారం అందించడం, సినిమా చాలా బాగుంది. నటీనటులందరికీ ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ గాలి మూవీలో హీరోయిన్ రోల్ ఇచ్చారు. ఈ రోల్ ఇచ్చినందుకు రాము సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాము సార్ ఎంత మంచిగా చెప్తారో, షూటింగ్లో కానీ అంత డైలాగ్స్ కానీ అంత రాని వాళ్ళకి కూడా వచ్చేటట్టు చెప్తారు. దీంట్లో నా క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్. సినిమా చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా వచ్చి చూడండి. ధన్యవాదాలు. అందరికీ హాయ్ అండి. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. గాలి మూవీ డివోషనల్ వారు చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ రాము గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది. అందరు చూడండి, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి అందరు చూడాల్సింది మేము కోరుకుంటున్నాము. మా టీం అంతా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చంద్రకళ. ఈరోజు మా గాలి మూవీ రిలీజ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. మంచి డివోషనల్ రోల్లో, మంచి ఆ లైన్లో నాకు ఒక మంచి కథానాయకురాలుగా సార్ నాకు అవకాశం ఇచ్చారు. నా కథకి నేను 100% న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఇక ఎలా ఉందనేది మీ ప్రేక్షక దేవుళ్ళే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన రాము గారికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. నా పేరు బివి త్రిమూర్తులు. మా రాము అన్నయ్య గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ పిక్చర్లో అందరూ మంచి క్యారెక్టర్లు చేశారు. పిక్చర్ కూడా బాగా మంచిగా నడుచుద్దని ఆశిస్తున్నాము. ఇలాంటి పిక్చర్లు ఇంకా 5 ఉన్నాయి అన్నగారి చేతిలో. అవి కూడా త్వరగా రిలీజ్ అవ్వాలని, ప్రేక్షకులు బాగా ఆదరించాలని, అన్నగారికి కూడా మంచిగా ఆదరణ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన రాము అన్నయ్య గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రేక్షక మహాశులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా గాలి టీం అందరికీ కంగ్రాచులేషన్స్. రాము అన్న ఎలా అయినా కష్టపడి చిన్న మూవీని కూడా ఇక్కడ స్థాయి వరకు రిలీజ్ చేయడానికి తీసుకువచ్చారు. అందరూ కొత్త వాళ్ళైనా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు అందరూ బాగా చేశారు. ఇలానే మాది కూడా ఇంకో మూవీ అలల్లేని సముద్రం, అది కూడా రిలీజ్ అవ్వబోతుంది. దీన్ని గాలి మూవీని అండ్ అలానే అలల్లేని సముద్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా నమస్కారం. రాము గారి దర్శకత్వంలో గాలి సినిమా ఈరోజు రిలీజ్ కావడము, దాంట్లో పూజారిగా నేను పాత్ర చేయడము, మీ అందరు కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి కొత్త నటీనటులందరినీ కూడా ఆదరించి మమ్మల్ని ఆదరిస్తారని వేడుకుంటూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పావని. ఈరోజు మా గాలి మూవీ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము థియేటర్లో చూసాము. సో నా క్యారెక్టర్ ఏంటంటే దెయ్యం క్యారెక్టర్ అనమాట. చాలా అయితే చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడండి, రాము సార్ని ఆదరించండి. అందరికీ నమస్కారము. ఈ గాలి అనే సినిమా మా మిత్రుడైన రాము గారు దీన్ని మొదటిసారిగా దర్శకత్వం వహించారు. మేము దీన్ని ప్రేక్షకులుగా చూసాము.
ఈ స్క్రిప్ట్ అందరికీ నచ్చుతుంది. అందులో మీరు నటించిన వారు అంతా కొత్తవారు కాబట్టి అందరికి ఎవరి పాత్ర వారు చక్కగా చేశారు. వాళ్ళందరినీ రాము గారు చాలా నటింపజేశారు. ఆయనకు ఈ గాలి సినిమాతోటి ఇంకా సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.